లైక్ ఎమోషన్ అనుకుని నేనైతే షాక్ అయిపోయినా. బర్త్డే అయిపోయినా వారానికి నా సెలబ్రేట్ చేసింది మా మేడం. నా బర్త్డే ఇంత గ్రాండ్గా చేసింది అనుకోలే. సర్ప్రైజ్ చూడండి, నేనైతే షాక్ అయిపోయినా. కేక్ తెచ్చి నా ముందర సడన్గా పెట్టేసరికి మా మేడం అసలు కోవిడ్లో డ్రైవర్లకి ఇలా సెలబ్రేషన్ చేస్తారనిపించింది అనమాట. నాకంటే ఇది సెకండ్ టైం, ఫస్ట్ టైం నేను చెప్పుకున్నా మా మేడం నా బర్త్డే గ్రాండ్ చేసింది. ఈ యాపిల్ వాచ్ అనమాట నాకు మా మేడం గిఫ్ట్ ఇచ్చింది. ఫస్ట్ నేను పైకి రా బాబా పిలుస్తున్నాడని అన్నదనమాట. పైకి వెళ్ళగానే హాల్లోకి రా అని చెప్పారు అనమాట. హాల్లోకి వెళ్తానే మొత్తం అందరూ మా మేడం వాళ్ళందరూ ఉన్నారు, పిల్ల వాళ్ళందరూ ఉన్నారు. చూస్తే కేక్ ఉంది. ఇది షాక్ అయిపోయినమాట. ఇట్లా పెట్టుకున్నాను నేను, ఇట్లా చేయడం ఎట్లా పెట్టుకుని ఆ పైకి వెళ్ళి ఎట్లా ఎడిటింగ్ చేసిందో తెలియదు, లైక్ చాట్ జీపీటీ అడిగిందో తెలియదు. కానీ అంటే నేను యూట్యూబ్ ఛానల్ చేస్తాను, మా కోవిడ్లో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. యూట్యూబ్ చేస్తాను నేను, యూట్యూబ్లో వీడియోస్ పెడతా ఉంటాను అనేసి మా కోవిడ్ వాళ్ళకి అందరికీ తెలుసు. మా మేడం నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు. మమ్మల్ని అంటే నన్ను ఫాలో అవుతుంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అయింది. ఆమె యూట్యూబర్ అని చూపించింది అనమాట. అనేది షాక్ అయిపోయిన దెబ్బకి. మాక్సిమం చెయ్యరు, ఎందుకంటే ఇక్కడ చాలా అంతగానం ఇంత ఛాన్స్ ఇవ్వరు ఎవరికి అని. డ్రైవర్లకి ఎందుకు, కొంచెం ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు వీడియోకి స్వాగతం. మీరు ఆల్రెడీ తమిళలో చూసి ఉంటారు. నా బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. నేనైతే డైరెక్ట్గా చెప్పేస్తా చూసేయండి. యాక్చువల్గా నా బర్త్డే చూసి 24 అనమాట. 24 అయితే మా మేడం వాళ్ళు అప్పుడు 24లో వచ్చేసి మొహరం ఫెస్టివల్ ఉంది అనమాట కోవిడ్లో. అంటే మా వాళ్ళు వచ్చేసి కొంచెం సియా వాళ్ళ క్యాస్ట్ అనమాట. సో ఆ ఫెస్టివల్ ఉండే. సో వాళ్ళు ఉండి ఆ ఫెస్టివల్లో కేక్ కటింగ్ ఇలాంటివన్నీ చేయకూడదు అనేసి మా మేడము నేను చూస్తే సడన్గా మా మేడం నా ముందర కేక్ పెట్టి నా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసింది. నేనైతే షాక్ అయిపోయిన దెబ్బకి. అంటే బర్త్డే అయిపోయిన ఒక వారం తర్వాత, అంటే ఇది కోవిడ్లో ఇలానే వేసుకుంటారు అనమాట. కోవిడ్లో బర్త్డే అయితే ఒక వారం రోజులు బర్త్డేనే వేసుకుంటారు, సెలబ్రేషన్స్ అలా ఉంటుంది వీళ్ళతో. లైక్ ఏంద్రా అంటే నాకు తెలియని ముందు తెలియదు అనమాట. నేను మధ్యాహ్నం స్నానం చేసి మంచిగా రెడీగా నిన్న, అంటే మామూలుగా నార్మల్గా ఉండి నేను డ్యూటీలో ఏం పడతాయి ఏం అనేసి మా అమ్మని ఇచ్చింది అనమాట. బయటికి వచ్చి డోర్ కొట్టి పైకి రా బాబా పిలుస్తున్నాడని అన్నదనమాట. నేను ఎందుకు పిలిచిన పని సైగ్గా పైకి వెళ్తే, పైకి వెళ్ళగానే హాల్లోకి రా అని చెప్పారు అనమాట. హాల్లోకి వెళ్తానే మొత్తం అందరూ మా మేడం వాళ్ళందరూ ఉన్నారు, పిల్ల వాళ్ళందరూ ఉన్నారు. చూస్తే కేక్ ఉంది. నేను షాక్ అయిపోయినమాట. ఇట్లా పెట్టుకున్నాను నేను, ఇట్లా చేయడం ఎట్లా పెట్టుకుని ఆ పైకి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి సడన్గా మా మేడం ఇంకా కేక్ తెచ్చి నా ముందర పెట్టడము. షాక్ అయిపోయినా నేను దెబ్బకి మా మేడం కేక్ పెట్టగానే. లైక్ ఏంటంటే ఆ కేక్లో మా అమ్మ నా ఫొటోస్, ఈ కేక్ చూడండి ఇలా ఉంది అనమాట. మా అమ్మ నా ఫొటోస్ అన్నీ అనమాట. ఫొటోస్ అన్నీ మా వాళ్ళ మేడం పెట్టిందంట. వాళ్ళ మేడము ఎట్లా ఎడిటింగ్ చేసిందో తెలియదు, లైక్ చాట్ జీపీటీ అడిగిందో తెలియదు. కానీ అంటే నేను యూట్యూబ్ ఛానల్ చేస్తాను, మా కోవిడ్లో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. యూట్యూబ్ చేస్తాను నేను, యూట్యూబ్లో వీడియోస్ పెడతా ఉంటాను అనేసి మా కోవిడ్ వాళ్ళకి అందరికీ తెలుసు. మా మేడం నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు. మమ్మల్ని అంటే నన్ను ఫాలో అవుతుంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అయింది. ఆమె యూట్యూబర్ అని చూపించింది అనమాట. అనేది షాక్ అయిపోయిన దెబ్బకి. అసలు ఆనందంలో ఏం మాట్లాడుతున్నా అర్థమైతే నిన్నైతే ఫుల్ మొత్తం నవ్వుతున్నాను నేనైతే. ఇంకా నాకు ఆ మనసులోనే ఉంది అది. ఇంకా ఎందుకంటే లైక్ వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుని మరీ సెలబ్రేషన్ చేసినారు చూసినారా, అది ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. నాకు మా అమ్మకు చెప్పలేదు ఇట్లా సర్ప్రైజ్ వస్తుంది అనేసి, మా అమ్మకు చెప్పలేదు నాకు అసలు. కానీ మళ్ళీ మా పెద్ద మేడం ఒక 10 దినార్లు ఇచ్చింది, చిన్న మేడం ఒక 10 దినార్లు ఇచ్చింది. లైక్ ఇంకా ఇలా సర్ప్రైజ్ చేసారు అనుకో. అసలు ఈ బర్త్డే ఈ కేక్ పక్కన పెడితే కనుక నిజంగా ఒక చెప్తా చూడండి. కోవిడ్లో నేను ఇప్పుడు ఇది చెప్తూనే ఉంటా, చాలా సార్లు ఇది అయిపోయిన ఉంటా. కోవిడ్లో మంచి ఇల్లు ఉంటుంది, చెడ్డ ఇల్లు ఉంటుంది, ప్రతి ఒక్క రకమైన ఇల్లులు అయితే ఉంటాయి. అంటే మనం ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఒక ఇల్లు ఒక రకంగా అయితే ఉంటుంది. అల్హమ్దులిల్లా దేవుని దయ వల్ల మా ఇల్లు అయితే కనుక కొంచెం మంచి ఇల్లు. అంటే లైక్ మంచిదంటే అప్పుడప్పుడు అంటారు, అవన్నీ కామన్, ప్రతి ఒక్క చోట అంటారు. మళ్ళీ కామన్ లైక్ మళ్ళీ కవర్ అయిపోవడం లైక్ ఇలాంటివన్నీ ఓకే. కానీ అదే పనిగా గుర్తుపెట్టుకొని డ్రైవర్ల బర్త్డే అంటే ఇప్పుడు మా రూమ్లో ఆల్రెడీ 2 ఉంటారు కదా. లైక్ అందులో ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు మా అమ్మ ఉందన్నమాట. ఇక్కడ మా అమ్మ ఉండడం వల్ల నన్ను మంచిగా చూసుకుంటున్నారు. అందులో పనులు కూడా నన్ను, అంటే మా ఇంట్లో అందరూ నన్ను మంచిగా లైక్ చేస్తారనమాట. మా బాబా వాళ్ళు, మా మేడం వాళ్ళు, ప్రతి ఒక్కరు నన్ను లైక్ చేస్తారు. లైక్ చేసినా కూడా పనులని నాకే చెప్తారు అనమాట. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మనల్ని ఎక్కువ ఎవరు ఇష్టపడతారో వాళ్ళే మనకు ఎక్కువ పనులు చెప్తారు. మా కోడిలో ప్రతి ఒక్కరు నాకు చెప్పి సంపుతుంటారు. ఇప్పుడు వాడు ఇంటికి వెళ్ళి నిన్న రీసెంట్గా ఒక కారుగాడు వాడి డ్యూటీలు అన్నీ నాకు చెప్తున్నాను అనమాట. నేను నైట్ జహరాకు పోయించిన నేను డెలివరీ చేసేకి, అది ఫిష్ నాకు చెప్తున్నారు. ఇంకా రేపు నుంచి మనం ఈ కారు కాదనమాట. అంటే మా కోవిడ్ ముసలాయినటి మా ముసలామ డ్యూటీలు మటుకు ఈ కార్లో వేస్తా. ఇంకా వాళ్ళ డ్యూటీలో ఏమన్నా పడి ఇంకో వాళ్ళ డ్యూటీలో అనేసి వాళ్ళ కార్లో వెళ్ళాలంట. ఇంకా సరేలే ఏం చెప్పిన, మా ముసలాయి ఆ కార్లో పెట్రోల్ అయిపోయి అంటున్నాడు. అట్లా అనేసి ఇంకా అంతనమాట వాళ్ళ కార్లో అయితే వెళ్తున్నా. సర్ప్రైజ్ చూడండి, నేనైతే షాక్ అయిపోయినా. కేక్ తెచ్చి నా ముందర సడన్గా పెట్టేసరికి మా మేడం అసలు కోవిడ్లో డ్రైవర్లకి ఇలా సెలబ్రేషన్ చేస్తారనిపించింది అనమాట. నాకంటే ఇది సెకండ్ టైం, ఫస్ట్ టైం నేను చెప్పుకున్నా మా మేడం నా బర్త్డే గ్రాండ్ చేసింది. ఈ యాపిల్ వాచ్ అనమాట నాకు మా మేడం గిఫ్ట్ ఇచ్చింది. నేను ఫస్ట్ బర్త్డేకి నాకు ఈ సెకండ్ బర్త్డేకి మా మేడం నాకు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు, కానీ 10 దినాలు డబ్బులు ఇచ్చింది. ఇంకో మేడం 10 దినాలు ఇచ్చింది. మా ముసాయిని 5 దినాలు ఇచ్చిండు. అదే అనమాట మెయిన్ కూడా చెప్పేది చూడండి. మా రూమ్లో 2 ఉంటారు కదా, వాళ్ళిద్దరికి బర్త్డే సెలబ్రేషన్స్ లైక్ ఇలాంటివన్నీ ఏం చేయరనమాట. వాళ్ళకైతే నాకే చేస్తారు. ఎందుకంటే నాకు మా అమ్మంది కొంచెం అందులో నేను మంచిగా ఉంటా, నన్ను మంచిగా లైక్ చేస్తారు మా కోవిడ్ వాళ్ళు కూడా. సో అలా అనమాట. చిన్నపిల్లలు లేకుండా కదా, సో అలా మంచిగా ట్రీట్ చేస్తారనమాట నన్ను మా కోవిడ్ వాళ్ళు. లైక్ మంచిగా చేస్తారు, మంచిగా మాట్లాడతారు నాతో ప్రతి ఒక్కరు. యాక్చువల్ అయితే వాళ్ళిద్దరికి ఇంట్లో అలా ఉండదన్నమాట. అంటే లైక్ ఏంటంటే వీళ్ళు స్కాఫ్ లేకుండా లైక్ ఇలా ఉంటారు అనమాట. సో బాయ్స్ని అంటే డ్రైవర్లని ఇంట్లోకి అలో చేయరనమాట. డ్రైవర్లని కానీ బయట పని వాళ్ళు కానీ ఎవరైనా డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళడానికి ఉండదు. వాళ్ళంతా రెడీ అయిన తర్వాతనే ఇంట్లోకి అంటే లైక్ అలా అలో ఉంటుంది అనమాట. నన్ను అయితే కనుక డైరెక్ట్ నువ్వు వచ్చేసి నువ్వు ఆది అంటది మా మేడం. నువ్వు వచ్చేసి అంటది.
లైక్ అలా ఉంటుంది అనమాట నాకు. ఇంకా అర్థం చేసుకోండి నాకు ఎంతగానం అంటే ప్రియారిటీ ఇస్తారో, కొంచెం మంచిగా చూసుకుంటారు నన్ను. ఎమోషన్స్ అనమాట, లైక్ ఎమోషన్ అనుకోండి. నేనైతే షాక్ అయిపోయినా. బర్త్డే అయిపోయిన వారానికి నా సెలబ్రేట్ చేసింది మా మేడం. నా బర్త్డే ఇంత గ్రాండ్గా చేసింది అనుకోలేదు. ఆ కేక్ చూసాను అయితే షాక్ అయిపోయినాను. అయితే కేక్నే చూస్తున్నా, మా అమ్మ అయితే నవ్వుతుంది. ఎవరు చేసిన మా కేక్ అంటూ నా మా మేడంతో కూడా నేను అంటే మా అమ్మ చేసింది అంటే పెద్ద మామ చేసింది, పెద్ద మామ చేసింది అంటుంది. అంటే ఆమె కొంచెం లైక్ ఇన్స్టాగ్రామ్ పిచ్చి లైక్ ఇలా ఉంటుంది అనమాట. ఆమె చేసిందంట నా కేక్. చూడండి కేక్ బాగుంది కదా ఫోటో. షాక్. అసలు కోవిడ్లో డ్రైవర్లకి ఇలా సెలబ్రేషన్ చేస్తారా కదా. అంతలో కోవిడ్ పిల్ల వాళ్ళందరూ యాక్చువల్గా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మా అమ్మ వాళ్ళు వస్తారనమాట. వాళ్ళ కొడుకుల బర్త్డేలకు కూడా కేక్ ఫోటో అంటే కేకులు వాళ్ళ ఫోటోలు గిటోలు తీసుకోవడం అనమాట. లైక్ ఏంటంటే వాళ్ళ భార్య చెప్పేస్తారనమాట, పిల్లల ఫోటోలు తీయనేసి. అంటే ఈ పక్క కేక్ కటింగ్ లాగా ఇలాంటివన్నీ రెడీ చేసి కూడా ఐపో ఫోన్ తీసి నా ఫోటోస్ తీస్తున్నాను. నాకు సెండ్ చేసి అయిపోయినాయి. నాకు షాక్ అయిపోయినాయి. అయితే మా అమ్మ ఉంటుంది అయిపో ఇవ్వ అంటే అలానే అనమాట. ఇప్పుడు ఇంకొక అయిపో ఉంటుంది, ఇది ఈ పక్కన ల్యాండ్ క్రూజర్ ప్యాడ్ ఉంది కదా, ఈ బండి కదా అనమాట. అయిపో వాళ్ళ భార్యకు ఇవ్వడు కారు, అది నాకు ఇస్తాడు. వాళ్ళ డ్రైవర్కి ఉన్నాడు దుబ్బుడు, వాళ్ళ డ్రైవరే. అయిపో వానికి ఇవ్వడు, నాకే ఇస్తాడు ఆ కారు. అది నాకే అర్థం కాదు. ఏమంటే నేను బాగా మంచిగా చూసుకుని నేను బాగా లైక్ చేస్తానంటే మా అమ్మ. మా మేడం వాళ్ళకు కూడా అందరు అంది. ఇప్పుడు మా ముసలి కూడా అంటుంది అప్పుడప్పుడు, నువ్వు సేమ్ బాబా జ్యూస్ లెక్క ఉంటావు, చిన్నప్పుడు బాబా జ్యూస్ సేమ్ నీ లెక్క ఉన్నాడు. సో అందుకని మేము మంచిగా చూసుకుంటాం అది అంటది. మా ముసలాం కూడా మంచిగానే చూసుకుంటాడు. సో లైక్ ఇలా ఉంటుంది అనమాట. మీకు ఎలా అనిపించింది అంటే లైక్ మీరు ఎప్పుడైనా గమనించారా లైక్ ఇలా బర్త్డే సెలబ్రేషన్ మీకు ఎప్పుడైనా చేసిర్రా? అంటే కోవిడ్లో ఉన్న వాళ్ళు అంటే లైక్ ఇలా మీ కోవిడ్ వాళ్ళు ఏమన్నా మ్యాక్సిమం చెయ్యరు. ఎందుకంటే కనుక ఇక్కడ చాలా అంతగానం ఇంత ఛాన్స్ ఇవ్వరు ఎవరికి అని. డ్రైవర్లకి ఎందుకు, కొంచెం ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతారు. మా ఇల్లు ఏంటంటే కొంచెం మంచిది కాబట్టి లైక్ అలా అనమాట. సో అంతే నేను అనుకుంటున్నా. మ్యాక్సిమం అంటే చేస్తారు, కొంతమందికి చేసినట్టు, కొంతమంది బర్త్డే సెలబ్రేషన్స్ గురించి చేస్తారు. మంచి ఇల్లు కూడా ఉంటాయి, రేర్ అనమాట. అలాంటి ఇల్లుని ఎవరు వదులుకోరు, అంతే కదా. కొందరు ఇల్లు ఉంటాయి అనమాట, పాపం ఎక్కువ టార్చర్ చూపిస్తారు, లైక్ అలా ఉంటాయి. ఈ గల్ఫ్ కంట్రీస్ అంటే మామూలే, ఇంకా అందరికి తెలిసిందే కదా. ఏమలే గైస్, ఎనీవే బర్త్డే అయిపోయిన వారానికి మనం బర్త్డే సెలబ్రేషన్ చేసింది మా మేడం. ఫీలింగ్ వేరే లెవెల్ ఉంది. ఎంజాయ్ పండుగ టెక్నాలజీ. ఇది అనమాట ఇవాళ వీడియో, మన బర్త్డే సెలబ్రేషన్ అనమాట. ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్గా కనుక చిన్నప్పుడు బర్త్డే చూసుకోండి, అంటే కేకులు అనేది నేను ఇంతవరకు నేను చాలా అంటే చిన్నప్పుడు ఎక్కువ కేకులు అందుకు ఏం కోసేది ఏం లేదులే, కానీ బర్త్డే గిడ్డే ఇలాంటివన్నీ ఏం ఉండేది లేదు. కానీ కొద్ది రోజుల నుంచి అనమాట బర్త్డే సెలబ్రేషన్ లైక్ ఇలాంటివన్నీ స్టార్ట్ అయినాయి కొన్ని ఇయర్స్ నుంచి బ్యాక్. నేను కోవిడ్ వచ్చిన ఫస్ట్ బర్త్డే కూడా మా మేడం సెలబ్రేషన్, సెకండ్ బర్త్డే కూడా మా మేడం సెలబ్రేషన్ లైక్ మంచిగా చేసింది అనమాట. ఇది ఫుల్ హ్యాపీలేండి. ఇట్లాగైనా సెలబ్రేషన్ చేస్తే ఎందుకు హ్యాపీ ఉండదు చెప్పండి. నాకు ఈ యాపిల్ వాచ్ కూడా మా మేడం గిఫ్ట్ ఇచ్చింది ఫస్ట్ బర్త్డే. ఈ బర్త్డేకి ఏమి ఇవ్వలేదు, కానీ ఈ బర్త్డేకి డబ్బులు ఇచ్చిరలే. 25K వచ్చింది మొత్తం, అంటే 30K అనుకోండి, అంటే దగ్గర 9,000 చేంజ్. టెక్నాలజీ అంటారు దీన్ని. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీకు ఇలాంటి ఏమన్నా కోవిడ్లో మీకు ఇలా చేసినాక తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఓకే.